ఆనాడు దేశాన్ని చూసిన తర్వాత నువ్వు చచ్చిపోతావు అని మోసే మాట్లాడితే, మోసే దేవుడిని, ప్రభా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి, ఎర్ర సముద్రం దాటించాలి, నీ మాట విని వీరి కోసం నేను 40 సంవత్సరాలు ఎన్నో శ్రమలు కష్టాలు బాధించాలి, అలాంటి నన్ను ఆ దేశంలో అడుగు పెట్టకుండా ఎందుకు చంపుతున్నావు ఒక్క మాట మోసే అడగలేదు దేవుడిని. ఎందుకు నా ప్రాణాలు తీసుకున్నావు ఒక్క మాట అడగలేదు దేవుడిని. అసలు తన మరణం గురించి ఒక సందర్భం కూడా దేవుడితో మోసే మాట్లాడలేదు. ప్రజలు చంపుతారన్నప్పుడు అడ్డుగా నిలబడ్డాడు మోసే. ఇదిగో ప్రజలు పాపం చేశారు, నేను చంపేస్తున్నప్పుడు నన్ను చంపు, కానీ వాళ్ళు క్షమించాలి. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలు రక్షించడానికి పరాడిన వాడు మోసే, కానీ తన ప్రాణం తీసుకోమంటే ఆనందం ఇచ్చేసిన వాడు మోసే. కారణం తెలుసా? తన దినాలను తను లెక్కించుకుంటా తను నేర్చుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. తన దినాలను తను లెక్కించుకుంటూ నేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఈ సమయం పోతే మళ్ళీ వస్తుందా? ఈరోజు ఒక్క క్షణం నువ్వు ప్రభా నన్ను క్షమించాడు వాళ్ళకి, ప్రభా ఈరోజు నన్ను పరిశుద్ధపరచని వాళ్ళకి